ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్న ఉండాలి కదా. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే ఆ సూచనలని నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. మేము చేస్తున్న పనులలో ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి మీరు ఏం సలహా చెప్తారో చెప్పండి. మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టినరు, ఆ పంపోజులు కట్టినరు, ఆ లిఫ్టులు పెట్టినరు, ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి, ఆ నిధులు ఎక్కడికి పోయినాయి నేను విమర్శ చేయదలుచుకోలేదు. గోదావరి జలాలే కాదు కృష్ణానది జలాల మీద కూడా చాలా రకమైన అపోహలు కల్పిస్తూ పక్క రాష్ట్రానికి తరలించడానికి మేమే మంగళహారతి పడుతున్నామంటూ ఆరోపణలు చేస్తే కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయి చర్చ శాసనసభలోనే తీసుకున్నాము. పబ్లిక్ మీటింగులు పెట్టి వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రులుగా ఉన్నప్పుడు ఏమి జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల మంత్రిగా అయిన తర్వాత ఏం చేసిండో చర్చ చేద్దామని అసెంబ్లీనే వేదికగా చర్చకు ఆహ్వానించినము. కృష్ణానదికి సంబంధించిన సంపూర్ణమైన చర్చ మొన్న జరిగిన శాసనసభలో చర్చ పెట్టినాం, సమాధానం చెప్పినాం, వివరణ కూడా ఇచ్చినాం ప్రజలకు. మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు.